నిలదీయాలంటే మీకున్నటువంటి ఓటు ఆయుధం దయచేసి వినియోగించుకోండి. కాబట్టి విద్యార్థులు, నిరుద్యోగ యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఏ రకంగా మీ కోస పుచ్చుకుంటున్నారో మీ కోస తీరాలంటే ఇవాళ సింహంలో ఉండేటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ రకంగా ఈ రేవంత్ రెడ్డి గారి మెడలు వచ్చాలంటే ఖచ్చితంగా బీజేపీ గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పరిధిలో లేదు. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిపోయింది. గతమే ఈ తెలంగాణలో బీఆర్ఎస్ కు రాజకీయ భవిష్యత్తు కనీసం పోటీలో తెచ్చలేని దుస్థితిలో ఉన్నారంటే ఇవాళ ప్రధాన పోటీగా ఇవాళ కాంగ్రెస్ ఎదిరించేటువంటి దమ్ము, ధైర్యము, సత్తా, సాహసము ఒక బీజేపీ కార్యకర్తలకు మాత్రమే ఉందని మూడు ఎమ్మెల్సీల్లో మీరు కనుక గెలిపించినట్టయితే ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయడానికి ఆస్కారం ఉంటుంది. అడ్డు అదుపు లేకుండా ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకట్ట వేయాలన్నా మీకు న్యాయం జరగాలన్నా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాయని మొన్న ఒక సభలో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రస్తుత రాజకీయాల్లో ఈ యొక్క 5 డే క్రికెట్ మ్యాచ్ కాదు, 1 డే క్రికెట్ మ్యాచ్ కాదు, టెస్ట్ క్రికెట్ కాదు, T20 ఆడాలి. కాబట్టి ఇవాళ నేను ఈ భాష ఎందుకు ప్రయోగం చేస్తున్నంటే ఈ T20 మ్యాచ్ లో కేసీఆర్ వాడే భాషకు నేను అదే పద్ధతిలో జవాబిస్తున్నాను. కాబట్టి విధి లేని పరిస్థితిలో నేను మాట్లాడుతున్నానని చెప్పి ముఖ్యమంత్రి ఆ అసభ్య పదజాలంతో తెలంగాణ యొక్క పరువును ఏ రకంగా బజార్కి ఇస్తున్నాడో ఆయన భాష చూస్తూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ఈ దేశాన్ని ఏ రకంగా అభివృద్ధిలో ఇవాళ పరుగు పెట్టిస్తూ ఉంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఈ అభివృద్ధి ఎజెండాతోని, పేదల సంక్షేమ పథకాలతోని పేదలకు ఆదుకునేటువంటి మహానుభావుడు అని చెప్పి ఆదరించి గెలిపిస్తూ ఉంటే ఒక పేదవాడు, అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి, ఆ ఛాయ ముక్కున్నటువంటి వ్యక్తి దేశానికి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ప్రధానమంత్రి అయితే ప్రజాస్వామికంగా ప్రజల యొక్క మద్దతును పొంది ప్రధానమంత్రి అయితే అక్కడ రాహుల్ గాంధీ సహించలేకపోతున్నాడు, జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ కుటుంబం మా కుటుంబమే, నెహ్రూ కుటుంబమే, ఇది మా జన్మ హక్కు, ఈ దేశాన్ని పాలించేటువంటి సర్వ హక్కులు మాకున్నాయని చెప్పి ఆ రకంగా నరేంద్ర మోడీ గారిని పదే పదే ఆయన కులం పేరు మీద వ్యక్తిగత విమర్శలు చేసి ఏ రకంగా ఇవాళ దిగజారు రాజకీయాలకు రాహుల్ గాంధీ పాల్గొంటున్నాడో వాళ్ళు తినే తిండి మీద మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు వేసుకునే బట్టల మీద ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. అంటే ఒక పేదవాడు మంచి బట్టలు వేసుకుంటే కూడా సహించలేనటువంటి మనస్తత్వం, ఈ బూర్జ్వా మనస్తత్వంతో ఉన్నటువంటి కుటుంబం ఏ రకంగా రాజీ నంపాన్ని పెడుతున్నదో ఆయన అడుగుజాడలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మోదీ గారి కులం గురించి మాట్లాడుతున్నాడు. సిగ్గుతో తలవంచుకోవాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారు. మోదీ గారు ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక ప్రాంతానికి నాయకుడు గారు. ఈ దేశం ఆదరిస్తున్నటువంటి ఇవాళ మొత్తం ప్రపంచమంతా కూడా మోదీ వైపు చూస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ రాహుల్ గాంధీ మెప్పు కోసం రేవంత్ రెడ్డి గారు ఈ భాష మాట్లాడుతున్నవే ఇవాళ మీరు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా చెప్తాను. టెస్ట్ మ్యాచ్ లో నువ్వు ఇవాళ మరి కాసిం లక్ష్మిగా నువ్వు బ్యాటింగ్ చేయవచ్చు, కానీ అంతకు మించి మా దగ్గర కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గట్టిగా నీకు తీటైన జవాబు ఇవ్వడానికి మా ధర్మపురి అభిమానులు లేదా బండి సంజయ్ నీకు తీటైన సమాజం ఇస్తాం. మా దగ్గర ఉన్నారు ఇవాళ అటువంటి బ్యాట్స్మెన్. కాబట్టి నీ భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, లేదా ఇవాళ రాహుల్ గాంధీ మెప్పు కోసం మా నాయకుడి మీద అవాకులు జవాబులు పెడితే ఎక్కడికక్కడ కార్యకర్తలు నిన్ను నిలదీస్తారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. విద్యావంతులు మీరు, మేధావులు, మీకు నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా, లేదా ఫీ రీయింబర్స్మెంట్ మరి కావాలన్నా, బకాయిలు చెల్లింపు కావాలన్నా, లేదా పదవీ విరమణ చెందినటువంటి ఉద్యోగుల బకాయిలు చెల్లింపు కావాలన్నా, ఈ యొక్క మెగా టీఎస్సీ రావాలన్నా బీజేపీ గెలవాలి. కాబట్టి దయచేసి ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను ఏ రకంగా మీరు గత బూర్జ్వా పార్టీలను, కుటుంబ పార్టీలను మట్టి కల్పించారో ఆ రకంగా ఈ ఇద్దరిని కూడా కల్పించి కాంగ్రెస్ ను భూస్థాపితం చేయడానికి, శ్రీకారం చుట్టడానికి నిజామాబాద్ పౌరులు, ముఖ్యంగా ఈ గడ్డ మీద పౌరుషంతో ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా గతంలో తీర్పునిచ్చారో అదే పంతాలో మీరు 27వ తేదీన జరిగేటువంటి ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా టీచర్స్ అభ్యర్థికి. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది టీచర్స్ రాకపోవచ్చు, ఎన్నికల నిబంధనల వల్ల రాకపోవచ్చు, కానీ మీరు ఆ టీచర్లను ప్రభావితం చేయాలి. మీ టీచర్ల సమస్యలు పరిష్కారం చేయడానికి
బీజేపీ అండగా ఉంటుంది, మీరు ఓటేయాలని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి విద్యార్థులు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానివ్వండి, మీరందరూ కూడా ఆలోచన చేయండి. దేశం మొత్తం కూడా డబ్ల్యూహెచ్ఎస్ సర్కార్ ద్వారా ఆ రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయో అదే పంతాలో తెలంగాణ కూడా డబ్ల్యూహెచ్ఎస్ సర్కార్ రావాలి. డబ్ల్యూహెచ్ఎస్ సర్కార్ ద్వారానే తెలంగాణకు న్యాయం జరుగుతుంది. మొన్న నిర్మలా సీతారామన్ చెప్పారు, రాష్ట్రం ఏర్పడినప్పుడు సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్న తెలంగాణను ఏ రకంగా నష్టాల ఊబిలోకి అప్పుల పాలిస్తున్న ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు ఆ రకంగా తెలంగాణను కూడా గుజరాత్ తరహా పోటీ పడే స్థాయికి రావాలంటే భవిష్యత్తులో బీజేపీ రావాలి. కాబట్టి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి దయచేసి మీరు కూడా తెలంగాణ అతీతం కాదు. మొన్న ఢిల్లీ గెలిచాం, అంతకుముందు హర్యానా గెలిచాం, అంతకుముందు మహారాష్ట్ర గెలిచాం. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఇవాళ కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కాబట్టి ఈ ఇందూరు పట్టణంలో కూడా, ఇందూరు ప్రాంతం కూడా కాషాయ జెండా రెపరెపలాడాలంటే మీరు ఆశీర్వదించి ఆదరించి ఈ ఓటు తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు